కొంచెం అటు ఇటు అవుతుంది అంటున్నారు కదా. రైతు బంధు ఏమో గట్లే ఉపాధి పడుతుంది, ఉపాధి పడతలేదు. కానీ పిల్లలకు జాబులు వస్తే బాగున్నానా, మా పిల్లలు చదువుకున్నారు. ఏం జాబులు వేస్తుండు, అదే వేస్తాడు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏ లక్షలు లేవు, ఏం లేవు. మా బుజ్జి టీచర్ చదువుతుంది, పోస్టులు ఏమో ఇప్పుడు చదువుకుంటలేము. ఎక్కువ అంటే పోస్టులు తక్కువ వేసినట. దానికి కూడా ఇంకేజిందులు అని పెట్టిరంట. మా బుజ్జి డైట్ చేసిపోయింది. ఇప్పుడు మరి డైట్ చేసిన వాళ్ళకు మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటగా. మరి ఎందుకు మార్కులు పట్టాయి తీయాలిగా. మరి మా పిల్లలు మేము ఎట్టబోతాం, మేము ముందే పేదలు వ్యవసాయం చేసి పిల్లలు చదివిస్తాం. మా పిల్లలకు జాబ్ ఇచ్చిన చాలన్నా, మాకు ఏది ఇవ్వకుండా సరే. పిల్లలకు జాబులు ఇప్పుడు ఇక ఉంటే చాలు. ఘోరంగా ఉంది, ఏం మంచలేదు. ఇక కేసీఆర్ అన్న ఏమేమి ఉండేది కాదు, కానీ ఏదైనా బాగానే చేసేది ఆయన. ఏం కోటీశ్వర్ చేసిండు అన్న, ఏం కోటీశ్వర్ చేయలేదు. చేసిండు ఇంకెప్పుడు పిరి బస్సు ఒకటి పెట్టిండు. కానీ ఎంతమంది అవుతారు మా పిల్లలకు. నా కొడుకు రోజు వీరికి బియ్యం వస్తాడు. బస్సు అనేది లేదు, జ్వరం వస్తుంది పిల్లలకు. పిరి బస్సు పెట్టమన్న ఎవరు కిరాయి 2 రోజులు ఇచ్చి కట్టుకోలేదా? కట్నే కట్టుకుంటాము. పిరి బస్సు పెట్టి మంచులు ఆడలు తిడుతారు. కండక్టర్ తిట్టడే, డ్రైవర్ తిట్టడే, ఆడలను గలీజ్గా మేము కూరగాయలు అమ్ముతానికి వస్తాం రోజు. ఏమంటారు తెలుసా, తిరుగుతాను పోతారు ఆడలు అంటారు, డ్రైవర్ అంటారు, కండక్టర్ అంటాడు. ఎక్కడ తిరుగుబాటు ఇంత కన్న కష్టం చేసుకొని మేము బతాం. మేము తిరుగుతానికి వస్తామా? మాకు బాయికాడ పనుట ఉంటుంది. ఎవరంటే ఛాయ్ కోస్తారు అని తిడుతారు. కండక్టర్ టైం కూడా ఆపుతలేరు, మస్తు తిడుతారు. 500 1000 రూపాయలు 500 కోరిచ్చారు. పైసలు పడతారు, పైసలు కూడా పడతలేవు. అన్నితో మాటలే. రైతు బంధు ఒకటి మొన్న పడ్డది అంతే, 3 సార్లకు మొన్న పడ్డది. అప్పుడు రైతు బంధు ఎట్లా? అప్పుడేమో మంచిగా ఎంబడి పడేది, 3 పైసలు పడేది, అవి పడేది. ఇప్పుడు ఏవయ్యా పడతలేవు. అంత రైతులకు కష్టం ఉందన్న. ఎంతైనా ఆ పంట పండిస్తే ఏముంది, కోతులు ఒకటి అవి ఇవి బోరకాడ కరెంట్ టైంకి ఉంటూనే ఉంటలేదంట. అప్పుడు మంచిగా ఉంది, 24 గంటలు ఉండేది. ఇప్పుడు ఉండలేదు. ఏడిచ్చిండు, ఏనే 24 గంటల కరెంట్ వేయలే. అదొకటి పిరి చేసిండు. కరెంట్ బిల్లు ఒకరికి అయ్యింది, ఒకరు కాలే. కరెంట్ కాలే. మా అమ్మ ముసలే, మా అమ్మకే కాలే. ఇంకా నాకేం వేస్తుంది, నాకు లేకుండా కట్టుకోవడం. మా అమ్మకే 4000 వస్తున్నాయి, 2000 వస్తున్నాయి. కొడుకులేరు కొమ్మలు ఇస్తారు. ఎవరు ఇయ్యరు, 2000 ఇస్తారు. పెంకలిల్లే ఉంది. మరి ఆ ముసలికి కట్టాలిగా. ఈ ముసలాంకి ఇల్లు ఎందుకు అంటారంట. ఓట్లు వస్తున్నాయి అమ్మా, 1-2 నెలల్లో ఓట్లు వస్తాయి మీ ఊర్లలో. కాంగ్రెస్ కి వేసే పరిస్థితి ఉందా? మేమేమన్నా టీఆర్ఎస్ కి వేస్తాం. నిజంగా చెప్తున్నాం కానీ మస్తు ఘోరంగా ఉంది. ఘోరంగానే ఉంది పరిస్థితి. మేము సంవత్సరంన్నర కావట్లేదు, ఇంత వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేక అంటే అట్లా ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఇబ్బందులు పడడం కలగానా? ఇప్పుడు అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. మనిషికి రిస్క్ వచ్చేది. ఏ రిస్క్ రాకుండా 2 రోజులు అన్నమా? ఆయన 10 ఏళ్ళు చేసిండు అన్నారు. ఎవరన్నా అన్ని ఆయన చేసిన రోడ్లే ఉన్నాయి. ఆయన చేసిన ఇల్లు కూడా పంచుతాం కూడా ఇబ్బంది అవుతుందంట. మొన్న మళ్ళీ ఇంకా పెళ్ళి ఇక్కడ ఈ ఇండ్లు కట్టారు కదా, మస్తు లొల్లి. వాళ్ళకేమో ఒకరికేమో ఇల్లుకి వచ్చినాయంట. వేరే వాళ్ళకి కుత్తోళ్ళకి ఇస్తారంట. కరెక్ట్ న్యాయం చేయాలి అంతే. ఇస్తానా కానీ అది వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదంట, కుత్తోళ్ళకి ఇస్తారంట. మొన్న మస్తు గొడవ. మాకు ఇల్లు ఉంది, మాకు ఇల్లు ఇవ్వాలని ఎవరన్నారు. కానీ మా పిల్లలకు ఒక జాబ్లు వస్తుంది. అలానా ఒక జాబ్లు వస్తుంది ఏంటన్నా, జాబ్లు ఇస్తారు కూడా వేసినాం. నిజంగా చెప్తున్నాం. పిల్లలు కాలుకుంటే ఎవరికైనా ఎట్లుంటుందన్నా? మేము లక్షలు పెట్టి చదివించినాం, ఆశలనే చదివిస్తాం. జాబ్ వస్తాను అదే మంచిగా మురుపంతో వేయించినాం. పిల్లలకి ఎటువంటి పిల్లలు జాబ్ అంటే ఇంటి తులం బంగారం ఇంట్లో ఆడపిల్లకి 2000 అన్నారు కాలుకుంటే. మరి ఏవి ఇస్తురా? చదువుకు అన్నారు. ఎదిగిన పిల్లలు ఉంటే 2000 అన్నారు. ఏవి లేవు. అది ఎంతవరకే ఉంది, మొత్తానికే లేవు. కానీ పిల్లలకన్నా జాబ్లు ఇస్తే బాగున్నానా? మాకంటే కట్టిన గిట్ట కష్టం చేసుకొని పోతాం. జాబ్ కావాలి. మరి ఇక మేమంటే ఎట్లా పోతాం? మా పిల్లలు వ్యవసాయం చేయలేరు కదా. మేమంటే వ్యవసాయం చేసి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నాం. 6 వెళ్ళి వచ్చి ఇక్కడ అమ్ముతాం. మేము ఎంత బాధ అవుతుంది, మస్తు బాధ అవుతుందనా. మా ఆయన చేస్తారు, మేము పండిస్తాం. ఇప్పుడు మా పిల్లలు అయితే వేయలేరుగా. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన కోడలు చేస్తారా? పిల్లలకు జాబ్లు ఉంటే చాలనా? ఏది చేయకున్నా కానీ, ఏ గవర్నమెంట్ ప్రభుత్వం అయినా కానీ జాబ్లు ఇవ్వాలి పిల్లలకు. చాలా మంది కాలుగురు పిల్లలు, ఆడపిల్లలు అయినా. ఏది లేదు. కొన్ని వేసిండు మొన్న టీచర్ జాబ్లు. అవి ఏమో ఒకరికి సీనియర్లకు వేసారు. మరి ఇంకొక మా పిల్లలు ఎక్కడ పోవాలి? అంతేగానా జర ఎక్కువ వేస్తే ఎవరికొరకు వస్తూనే ఉంటాయి. మా పాప ఏమంటుంది, జాబ్లు వచ్చే బోర్డిషన్ లేదు మమ్మీ, డైట్ చేసిన వాళ్ళకి లేదు, ఎక్కువ అయిన వాళ్ళకే ఉంది అని అంటుంది. నైట్ తెల్లదాగా నిలవ కూడా చదువుకుంటారు మా పిల్లలు. మస్తు కష్టపడుతున్నారు. నేనేమో టెటర్ రాశారు, అది కూడా ఎందుకు అతనేమో కస్తికి ఇచ్చారంట. ఆర్డర్ ఇచ్చారంట పేపరు. అప్పుడేం మంచిగా ఉండేదంట ఈజీగా. అదకి నేను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారంట.